చేసే ఫన్ పడండి. హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఏం లేదండి, ఈరోజు జస్ట్ న్యూ ఇయర్ కాబట్టి ఒక రైడ్ వేసుకుందాం. యాక్చువల్గా ఫుల్ ఆన్ గేర్తో ఇంతవరకు ట్రావెల్ చేయలేదు, గేర్ కొన్న తర్వాత. సో అందుకనేసి ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రైడ్ కింద సూర్యాపేట దాకా అలా వెళ్ళొద్దాం అనేసి ఈ రోజు అనమాట. న్యూ ఇయర్ ఒక చిన్న రైడ్తో స్టార్ట్ చేద్దాం. అండ్ ముందు మంచి రైడ్స్ వేయడానికి, లాంగ్ రైడ్స్ వేయడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. అంతే, ముందు కొంచెం లాంగ్ రైడ్స్ వేయడానికి ఒక ట్రయల్ రన్ మాత్రమే ఇది. అసలు గేర్ వేసుకుంటే నేను ఎంతవరకు ట్రావెల్ చేయగలుగుతాను, ఎంత కంఫర్ట్గా ఫీల్ అవుతాను అన్న ఉద్దేశంతో ఈ రైడ్ అనమాట. అండ్ న్యూ ఇయర్ కూడా కదా, సో కొంచెం ప్రజెంట్లీ నేను వాడే జాకెట్ వచ్చేసి రైనాక్స్ది స్టోమ్ వి అనేసి. దీనికోసం ఆన్లైన్లో రీసెర్చ్ చేశాను, బాగుంది. హైదరాబాద్లో మొత్తం మొన్న వెళ్ళినప్పుడు తిరిగాను, ఎక్కడ నాకు ఈ జాకెట్ అయితే దొరకలే. ఆల్మోస్ట్ అన్ని గేర్ షాప్స్ తిరిగాను, బైక్కి సంబంధించిన యాక్సెసరీ షాప్ తిరిగాను. డైనమిక్ రైడర్స్లో కూడా ఆఖరికి నేను అనుకున్న గేర్ లేదు. స్టార్టింగ్లో సింపుల్గా ఒక జాకెట్ అయితే తీసుకోవాలి సేఫ్టీ కోసం అని. రైనాక్స్ జాకెట్ బాగుంటుంది. అందరూ జనరల్గా మ్యాక్సిమం మోటో లోగోస్ అందరూ కొంచెం వాళ్ళే వాడతారు, లైక్ శ్రీమాన్ కొటారు కానివ్వండి, బయాస్ అన్ని యాదవ్ కానివ్వండి. బట్ స్టిల్ ఐఎమ్ కంఫర్టబుల్, బాగానే ఉంది ప్రస్తుతానికైతే. యాక్చువల్గా ఈరోజు నా గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. నా పేరు వచ్చేసి చంద్రశేఖర్ అండి. ఆల్మోస్ట్ ఒక 13 years సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేశాను. ఫస్ట్ వచ్చేసి చిన్న కంపెనీ యాస్టర్ సొల్యూషన్స్ అని మన ఏఎస్ రావు నగర్లో ఒక చిన్న కంపెనీలో చేశాను. ఆ తర్వాత ఐ గాట్ అ బిగ్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ IBM. అక్కడ వచ్చేసి ఒక ఆల్మోస్ట్ కాదు, ఎగ్జాక్ట్లీ 7 years చేశాను. ఆ తర్వాత క్యాప్జెమినీలో చేశాను, ఆ తర్వాత యాక్సెంచర్లో చేశాను. మొన్న రీసెంట్గా సెప్టెంబర్లో ఐ హ్యావ్ గివెన్ రిజిగ్నేషన్ టు ద యాక్సెంచర్. ఆ తర్వాత ఈ మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ వచ్చేసి ట్రావెలింగ్ అనమాట. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మోటో వ్లాగింగ్, ట్రావెలింగ్ కూడా చేద్దాము ఒకసారి. ఐ వాంట్ గివ్ ఇట్ ఎ ట్రై, ఎలా ఉంటుంది అసలు ఏంటి అనేసి. సో నేను కూడా ఫస్ట్ ట్రావెలింగ్ వచ్చేసి నా ప్యాషన్ అనమాట. ఎలా చేయాలి, ఏం చేయాలి, దాంతోపాటు నన్ను ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీస్ వచ్చేసి డెఫినెట్గా చెప్పాలంటే శ్రీమాన్ కొటారు. మామూలుగా ఒక లడాక్ ట్రిప్ వేద్దాం, అసలు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా లడాక్ అనేసి జస్ట్ అలా చూస్తూ ఉంటే సడన్గా వ్లాగ్ ఆటోమేటిక్గా యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం యూట్యూబ్ సజెస్ట్ చేసింది శ్రీమాన్ కొటారు వ్లాగ్స్. జస్ట్ ఏంటా అనేసి చూశాను. జస్ట్ చూస్తూ ఐ గాట్ అడిక్టెడ్ టు శ్రీమాన్ కొటారు బ్లాగ్స్ అనమాట. ఓ ఇతను ఏదో బాగా చేస్తున్నాడే, చాలా బాగా చేస్తున్నాడు ఏంటి అనేసి మనం కూడా ఒకసారి ప్రయత్నం చేస్తే పోతుంది కదా అనేసి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు నేను వచ్చేసి కంచికచర్ల యువతలో ఉన్నాను. ఇది చూసారు కదా, ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంటుంది, బాగా రష్గా కూడా ఉంది. న్యూ ఇయర్ కదా, కొంచెం బిజీగా కూడా ఉంది. MCA చేశానండి వైజాగ్ జీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మధురవాడలో. 2020 సెప్టెంబర్ రిజిగ్నేషన్ అయిపోయిన తర్వాత బెంగళూరు నుంచి బ్యాక్ టు పెవిలియన్, అంటే మా సొంత ఊరు విజయవాడ వచ్చేసాం. నేటివ్ ప్లేస్ విజయవాడ, నేను పుట్టింది ఉయ్యూరులో. స్టడీస్ అవన్నీ మా ఫాదర్ జాబ్ దృష్ట్యా ప్రకాశం జిల్లా దర్శిలో ఒక స్కూలింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ అక్కడే జరిగింది. ఇంటర్మీడియట్ వచ్చేసి ఒంగోలులో. ఆ తర్వాత మా గ్రాడ్యుయేషన్ వచ్చేసి దర్శిలోనే చదువుకున్నాను. అండ్ ఆ తర్వాత MCA వచ్చేసి వైజాగ్ జీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదివాను. యాక్చువల్గా ఇనీషియల్గా నేను వ్లాగ్ చేద్దాం అన్న ఉద్దేశం నాకు తెలియదు అనమాట. ఎప్పుడు బ్లాగింగ్స్ రాద్దాము, నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక బ్లాగ్ రూపంలో రాద్దాము, చాలామందికి ఎలా తెలియజేయాలి అనేసి అనుకున్నా. తర్వాత వ్లాగింగ్ అనేది ఉందనేది నాకు చాలా లేట్గా తెలిసింది. ఎందుకంటే నేను యూట్యూబ్ అప్పటిదాకా అంత చూసేవాడిని కాదు. 2018 అరౌండ్లో నేను జస్ట్ లడాక్ వెళ్దాము అన్న ఉద్దేశంతో జస్ట్ ఎవరైనా వెళ్ళుంటారు కదా ఆల్రెడీ అనేసి జస్ట్ ఊళ్ళే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా నాకేంటి
ఫిల్టర్ చేసి శ్రీమాన్ కొటారు బ్లాగ్స్ చూపించింది. ఓకే ఏంటి అనేసి శ్రీమాన్ కొటారు బ్లాగ్స్ చూడటం స్టార్ట్ చేశాను. చూసినప్పుడు చాలా ఎడిక్షన్గా, చాలా అతని ప్రజెంటేషన్ కానీ, అతని టేకింగ్ కానీ, అతని వే ఆఫ్ ఎడిటింగ్ కానీ చాలా బాగుంటుంది. ఎడిటింగ్ దాకా వెళ్ళలేదు కానీ అతని ట్రావెల్ వీడియోస్ అవన్నీ స్టార్ట్ చేయడం, అతని ట్రావెల్ వీడియోస్ అవన్నీ చూడడం స్టార్ట్ చేశాను. ఓకే ఇతను బాగా చేశాడు ఏంటి అనేది మనం కూడా చేయొచ్చు కదా అన్న ఒక ఆలోచన నాకు అప్పుడే ఉండింది. సరే ఏదేమైనా సరే ట్రావెల్ చేద్దాము అండ్ దాంతోపాటు వీడియోస్ చేద్దాము అన్న ఆలోచన మాత్రం నాకు శ్రీమాన్ కొటారు నుంచే ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే నాకు అప్పుడు దాకా ఏ వీడియోస్ నేను చూడలేదు. చూసిన ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి శ్రీమాన్ కొటారు. ఇది ట్రావెలింగ్ అనేది నా ప్యాషన్. సో ట్రావెల్ వ్లాగ్స్ అనేది నా ఛానల్లో మెయిన్ ఉంటుంది. అండ్ ట్రావెల్ అండ్ ఫుడ్ రిలేటెడ్ థింగ్సే ఉంటాయి మ్యాక్సిమం నా వ్లాగ్స్లో. అదర్ దాన్ దట్ నా ప్యాషన్కి సంబంధించి కొన్ని విషయాలు, కొన్ని సర్ప్రైజెస్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. నేను ఈ మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనే సమయానికి చాలామంది మన తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది చెప్తున్నట్టు చాలామంది మోటో వ్లాగర్స్ ఉన్నారు. అందులో నేను కూడా ఒకడిని. కానీ చాలామంది చాలా బాగా చేస్తున్నారు. లైక్ భయ్యా సన్నీ యాదవ్ కానీ, అనిల్ మోటో వ్లాగ్స్, రవి తెలుగు ట్రావెలర్, ఇంకా మన ఉమా తెలుగు ట్రావెలర్, పక్కన విజయవాడ పక్కన తెనాలి అతను, వీళ్ళందరూ కూడా చాలామంది చాలా ప్యాషనెట్గా చేస్తున్నారు. అండ్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ హైదరాబాద్ అనుకుంటా, ఆయన పాపం ఎంతో కష్టపడుతున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే చెప్పిన డెఫినెట్గా వాళ్ళకి ట్రావెలింగ్ అంటే ప్యాషన్ అండి. బైకింగ్ అనేది కూడా ఒక ప్యాషన్. సో వీళ్ళందరూ కూడా చాలా ఫేమస్ మోటో వ్లాగర్స్ లేకపోతే ట్రావెల్ బ్లాగర్స్ అనమాట. వాళ్ళ వ్లాగ్స్ నేను కూడా చూస్తుంటాను, చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ మన భయ్యా సన్నీ యాదవ్ అసలు అయితే ఎక్కడో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఐ థింక్ హీఈస్ ద ఫస్ట్ తెలుగు మోటో వ్లాగర్ కదా. మంచి ఫాలోయింగ్ కూడా ఉంది మనోడికి. కీసరా అంటే ఫస్ట్ టోల్ ప్లాజా ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్ అనమాట. అడ్డు రాకండే. సో మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే మనకు ఒక బైక్ ఉండాలి. అంతకుముందు దాకా నాకు హీరో లైక్ పల్సర్ ఉండేది ఒకప్పుడు. అది నేను ఢిల్లీలో జాబ్ చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేయడం దేనికి అని మా డాడీ సేల్ చేసేసాడు. ఆ తర్వాత ఢిల్లీలో ఉన్నప్పుడు సింపుల్గా ఒక చిన్న కార్ తీసుకున్నాను, హోండా బ్రియో అనమాట. బైక్ అవసరం ఎప్పుడు రాలేదు, ఎందుకంటే ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చినా క్యాబ్ ఉండేది. సో బైక్తో పని అయితే రాలేదు. బట్ కార్ డ్రైవ్ చేయాలి అనేది మాత్రం చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. సరే తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు అప్పుడు ఖచ్చితంగా అవసరం వచ్చింది. పద్దాక కార్ తీయాలంటే చాలా ఇబ్బంది ఉండేది, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడిని. ఆల్మోస్ట్ ఒక 3 years ఐబిఎంలో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ద బెస్ట్ థింగ్. ఇప్పుడు అనుకో ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి. ఇప్పుడే మన కొత్త టాప్ బాక్స్ ఒక పెద్ద ప్రాబ్లం ఇచ్చింది. పెద్ద ప్రాబ్లం కానీ చిన్న ప్రాబ్లం అనమాట. తీసుకున్నాను కదా ఒక కొత్త ASG టాప్ బాక్స్, అది వచ్చేసి గాలికి అలా టప్ అని ఓపెన్ అయిపోయింది. ప్రాబ్లం ఏంటంటే నేను సరిగ్గా లాక్ చేయలేదన్నమాట. నా ఈ ట్యాంక్ బ్యాగ్ ఉంది కదా, అది కూడా అందులో పెట్టాను. పైన గాలికి అది ఓపెన్ అయిపోయింది. పాపం ఎవరో బ్రో వెళ్తూ టాప్ బాక్స్ ఓపెన్ అయింది, ఒకసారి చూసుకోండి అని చెప్పారు. చూస్తే అలా ఓపెన్ టాప్లో మన ట్యాంక్ బ్యాగ్ ఉంది. వామ్మో ఇదేంట్రా బాబు అనేసి జస్ట్ దాన్ని నానా తంటాలు పడే క్లోజ్ చేశాను. మ్యాక్సిమం మన క్లాసిక్ 350 మీద ఒక 100 కన్నా ఎక్కువ వెళ్దాం. సో మీకు ఆల్రెడీ క్లాసిక్ 350 వాడుతున్న వాళ్ళకి లేకపోతే తెలిసిన విషయమే ఇది. సో నా గురించి అయితే కొంచెం ఏదో బ్రీఫ్గా అలా చెప్పాను కదా. సో ట్రావెలింగ్ అనేది నా ప్యాషన్, మోటో బ్లాగింగ్ అందులో పార్ట్ మాత్రమే. అండ్ నేనేదో కంప్లీట్గా జాబ్ వదిలేసి దీన్నే పట్టుకొని ఉంటానని అందరికీ నేను చెప్పట్లేదు. కొన్ని రోజులు ఒక ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో. బట్ ట్రావెలింగ్ అనేది నేను చేస్తూనే ఉంటాను. జాబ్ పరంగా ఫర్ ద టైమ్ బీయింగ్ ఐఎమ్ నాట్ డూయింగ్. ఫర్ ద టైమ్ బీయింగ్ మాత్రం ఓన్లీ బ్లాగింగ్ మీద దృష్టి పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే కాబట్టి కొంచెం మాట్లాడాలన్నా కూడా మాటలు రావట్లేదు నాకు, ఎలా మాట్లాడాలి ఏంటా అనేది. డెఫినెట్గా మన మోటో బ్లాగర్స్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి ఎంతో కొంత నేర్చుకొని కొంచెం బెటర్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను, కొంచెం బెటర్గా వీడియోస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, కొంచెం బెటర్గా అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా నెక్స్ట్ 2-3 yearsలో ఈ టోల్ సిస్టమ్ కూడా ఉండదు, అంతా GPS బేస్డ్ వెహికల్స్ వస్తాయి, కొత్త వెహికల్స్ అన్నీ. సో 2 years తర్వాత అనుకుంటుంది. GPS బేస్డ్ అంటే మనం ఎంత ట్రావెల్ చేస్తే ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి కానీ లేకపోతే మన వ్యాలెట్లో నుంచి కానీ అంత మనీ డిడక్ట్ అవుతుంది అనమాట, ఏ హైవేలో కానీ లేకపోతే స్టేట్ హైవేస్లో కానీ నేషనల్ హైవేస్లో కానీ. సో అనదర్ బెస్ట్ థింగ్ అది.
ఈ టోల్ దగ్గర వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. పెట్రోల్ కొట్టించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే నేను బయలుదేరేటప్పుడు ఏం కొట్టించలా. ఇంతకుముందు రైడ్కి వెళ్ళిన పెట్రోలే అలా ఉంది. సో దారిలో కొట్టించలే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కంపేర్ చేస్తే తెలంగాణలో కొంచెం పెట్రోల్ రేట్ తక్కువ. పెట్రోల్ బంక్ ఏదో కనబడుతుంది, రిలయన్స్ పెట్రోల్ బంక్. ఎంతవరకు రిలయన్స్ పెట్రోల్ బంక్లో ఎంతవరకు పెట్రోల్ కొట్టించలేదు. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అసలు. ఏంటో అందరూ కొంచెం రిఫైన్డ్గా ఉంటుంది అది ఇది అంటారు. లెట్స్ సీ. రేసింగ్ కాదు, వ్లాగ్. సడన్గా పెట్రోల్ రేట్ 80 రూపీస్ ఏంటబ్బా అనుకున్నా. తీరా కరెక్ట్గా గమనిస్తే 86 రూపీస్ అనమాట. వామ్మో 80 రూపీసే కదా అనేసి చాలా సంతోషపడ్డా. తీరా ఒక సెకండ్ కూడా లేదు. మన ఆంధ్రప్రదేశ్లోనే నాకు తెలిసి ఇండియాలోనే ఎక్కడా లేని పెట్రోల్ రేటు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్టుంది. మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేం. అంత పైవాడే చూసుకోవాలి. హోటల్ రాజు గారి రుచులు ఎలా ఉందో ట్రై చేద్దాం. డన్ విత్ ద లంచ్ అండి. ఏదో బోన్లెస్ బిర్యానీ అని పర్లా యావరేజ్ 6/10 టేస్ట్ వరకు. క్వాంటిటీ చాలా ఇచ్చాడు, తినలేకపోయాను. సో కొంచెం తిని మిగతాదంతా పార్సల్ కట్టించాను. ఏదైనా డాగీస్ కనబడితే చక్కగా వేయచ్చు. లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్తే చాలా డాగీస్ ఉన్నాయి, వీ కెన్ షేర్ ఇట్. అయినా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? ఇంకా బెటర్ వీడియోస్ చేస్తాను ఖచ్చితంగా.